ఈరోజు మన వీడియోలో నేను హైదరాబాద్లో గోవాకి స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ గోవాలో ఎలా దిగాము ఏంటి ఎక్కడ ఏ రూమ్ తీసుకున్నాము అవన్నీ కూడా ఈ ఫుల్ వీడియోలో ఉంటాయి. అండ్ ఏ ప్లేస్కి విజిట్ చేశాను అనేది. ఫస్ట్ అయితే మంచిగా బట్టల బ్యాగులు అన్నీ సర్దేసి దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకుని అండ్ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి పట్టుకెళ్ళాలి. అండ్ మేము వెళ్ళేది వచ్చేసి ట్రైన్లో అరౌండ్ ఒక 16 hours వరకు టైం స్పెండ్ చేయాలి. సో కంపల్సరీ ఫుడ్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చింతపండు పులిహోర, పన్నీర్ కర్రీ విత్ వైట్ రైస్తో, ఇంకా వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ కూడా పెట్టాను. ఇంక ఫుడ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంక నెక్స్ట్ మన సోకులు అనమాట. ఇంక మంచిగా రెడీ అయిపోయి ఇంకా బ్యాగ్స్ అన్నీ కూడా హాల్లో పెట్టుకుని అక్కడ నుంచి బయటకు పెడదాము ఎలాగా ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసేసాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు. అండ్ వాస్కోడిగామా ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా బ్యాగ్స్ అన్ని ఒక్కొక్కటి పట్టుకెళ్తూ ఉంటుంటే అన్ని డబుల్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను, అన్ని బ్యాగ్స్ పెట్టానా లేదా అండ్ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఎందుకంటే కౌంట్ ఎక్కడ మిస్ అవ్వకూడదు కదా. సో లెక్క పెట్టుకుని మంచిగా లిఫ్ట్లో పెట్టేసుకుని అయితే కిందకి వెళ్ళిపోయాం. ఇంకా మెయిన్గా ఏంటి అంటే నేను 2 రోజుల ముందు నుంచే బట్టలు అవి సర్దడం మొదలు పెట్టాను. ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి అవన్నీ కూడా ఒక్కొక్కటి స్లోగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ. అంటే 2 days సరిపోయిందాక అని ఉండొచ్చు, షాపింగ్ కాదు నేను చెప్తుంటుంటా. కొనేసి నువ్వు సర్దడానికి 2 days నుంచి టైం పట్టింది. ఇంకా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇంక రీచ్ అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది, ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతుంది కదా. సో మొత్తం వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట. ఎగ్జిట్ గేట్, ఎంట్రీ అవన్నీ కూడా మార్చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికే ట్రైన్ ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలవుతుంది కాబట్టి ఆల్రెడీ పెట్టేసే ఉంచారు. అండ్ నాకు ఇక విచిత్రమైన విషయం ఏంటి అంటే ఎప్పుడూ చేజింగ్లు చేసుకుంటూ వెళ్ళే వాళ్ళమే. బై గాడ్ గ్రేస్ ఈసారి అయితే 1/2 hour ముందే వచ్చాము. అదైతే చాలా హ్యాపీగా అనిపించింది. పెళ్ళైన నాల్లో ఇదే ఫస్ట్ టైం ఇంత త్వరగా వెళ్ళడం. ట్రైన్ ఎక్కానో లేదో నాకు ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ తినలేదు. వెంటనే పులిహార పెట్టుకుని మంచిగా తినేసి ఇంకా 11 అయ్యేటప్పటికి నా వర్క్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. వెంటనే లాగిన్ చేసేసాను. ఇంక నేను లీవ్స్ అయితే పెట్టలేదు, ఆ రోజు ఫ్రైడే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఎక్స్ట్రా లీవ్ కావాలి అయినా మళ్ళీ ఇబ్బంది పడతాం ఎందుకులే అని చెప్పి ఆ రోజు అయితే లాగిన్ అయిపోయాను. అండ్ నెట్వర్క్ కూడా ప్రాబ్లం ఏం అనిపించలేదు, బాగానే ఉంది. ఇంకా తర్వాత కొంచెంసేపు వర్క్ చేసుకున్న తర్వాత లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా ఫుల్గా పన్నీర్ కర్రీ, వైట్ రైస్ వేసుకుని మంచిగా ఫుడ్ అయితే తినేసాను. ఇంకా ఆ రోజు అయితే ట్రైన్ కొంచెం ఖాళీగానే ఉంది. మేము బుక్ చేసింది అయితే 2nd class, అయినా సరే మా దాంట్లో ఇంకెవరూ లేరనమాట, మేము ఇద్దరే ఉన్నాం. ఇంకా అసలు చాలా ఫ్రీగా అనిపించింది. నేను ఫస్ట్ అయితే ఇంట్లో చెప్పేశాను నేను ట్రైన్లో కనిపించేవి ఏవి తినను, ఏదన్నా సరే హోమ్ ఫుడ్ అది ఇదని ఓవర్ యాక్షన్ చేశాను. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంక నేను ఆగుతాను, ఒకసారి సమోసా అంటాను, లస్సీ అంటాను, ఏది కనబడితే అవి తింటానే ఉంటాను అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత మంచిగా లస్సీ తాగేసి కొంచెంసేపు అలా వాతావరణం ఎంజాయ్ చేద్దామని చెప్పి అలా చూస్తున్నాను. ఇంకా అలా వెళ్తూ ఉంటుంటే భలే అనిపించింది. ట్రైన్ జర్నీలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఇంకా అసలు ఆ ట్రైన్ జర్నీ చేస్తున్నంతసేపు కూడా అంత బోర్ అని ఏం అనిపించదు. లైక్ బస్సులో అవి అయితే ఇంకా అలా పడుకుని ఉంటాను, లైక్ మూసిన కన్ను తెరవను అనమాట, భయం వామిటింగ్స్ అయిపోతాయి అవి ఇవి అని. బట్ ట్రైన్ జర్నీ అయితే చాలా సాఫీగా అయిపోద్ది. మేమైతే ఫ్రైడే మార్నింగ్ 10కి ఎక్కితే అక్కడ సాటర్డే మార్నింగ్ 5:36 ఆ మధ్యలో దిగామన్నమాట. ఇంకా వాస్కోడిగామలో దిగ్గానే నా మొహం ఎలిగిపోతుంది. ఇంకా రైల్వే స్టేషన్ చూసారా, ఒక ఇల్లులా ఎంత బాగుందో. లైక్ ఇది అసలు స్టేషన్ అన్న ఫీలింగ్ రావట్లేదు, ఏదో ఇంట్లో ఉన్న ఫీలింగ్. ఇంకా ఐ లవ్ గోవా అని బోర్డు చూడగానే ఎగిరి గంతులేసేసాను. ఇంకా గోవా వెళ్ళిన ప్రతిసారి ఇంకా నాలో తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఇంకా అసలే యాక్టివ్ అంటే ఇంకా హైపర్ యాక్టివ్ అయిపోతాను. ఇంకా రైల్వే స్టేషన్ వచ్చేసి సౌత్ గోవాలో ఉంటుంది, మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి నార్త్ గోవా. ఇంకా మేమైతే అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని అయితే నార్త్ గోవాకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అక్కడ ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిన దాకా ఉండి 2 PM చెక్ ఇన్ అన్నాడు అని మేము దిగి అక్కడికి వెళ్ళేటప్పటికి 8 AM అయింది. ఇంకా మార్నింగ్ అన్ని గంటలు వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పి అప్పటికప్పుడు మా హస్బెండ్ అయితే ఇంకా రిసార్ట్ అయితే బుక్ చేసేసారు. ఇంకా మన రిసార్ట్ వచ్చేసి కల్లన్ గేట్ దగ్గర కసా సవేరియా అని ఉంటుంది. అసలు రిసార్ట్ చూడగానే నేనైతే మైమర్చిపోయాను. వెళ్ళిపోయి లోపలికి త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వీడియోలు అయితే తీసేసాను. ఇంకా చూస్తున్నారు కదా, మేము ఉన్నది 2nd floorలో, ఇదంతా కింద అనమాట. మంచిగా అక్వేరియం ఉంది. అక్వేరియం నిండా చేపలే, అసలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి చేపలు కూడా, బ్లాక్ వైట్ ఇవన్నీ కూడా. అండ్ వాళ్ళు మెయింటెనెన్స్ అయితే మాత్రం అదిరిపోయిందనే చెప్తాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అలా చూస్తూ ఉంటుంటే ఇంకా అప్పుడే ప్లాన్లు చేసేసుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అలా అని. ఇంక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా
లక్ ఏంటి అంటే అది ఎప్పుడు కూడా కొంచెం ఆ రిసార్ట్ బిజీగా ఉంటుంది. బై లక్ ఆ రోజు మాకు మంచిగా రూమ్ అయితే దొరికింది. మనం ఇంకా పై ఫ్లోర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మంచిగా స్టడీ ఏరియా కింద సెట్ చేశాడు అనమాట. భలే ఉంది, కూర్చోడానికి సోఫాలు కానీ చైర్స్ కానీ అవన్నీ ఉన్నాయి అండ్ బుక్స్ ఉన్నాయి. నేనైతే అవన్నీ చూస్తున్నాను అనమాట. లైక్ గోవా హిస్టరీ మొత్తం ఉన్న బుక్స్ అని, లైక్ ఏ ప్లేసెస్కి వెళ్తే బాగుంటుంది అండ్ ఆ రిసార్ట్ నుంచి ఏ ప్లేసెస్ దగ్గర ఉన్నాయి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మేము నార్త్ గోవాలోకి వెళ్ళామని చెప్పాను కదా, ఆ రిసార్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్న ప్లేసులు మంచిగా దగ్గరలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా బీచ్ అనుకోండి 4.4 కిలోమీటర్స్, అంజునా అనుకోండి అది కూడా 5 to 6 కిలోమీటర్స్ మధ్యలో ఉంది. అలా బీచెస్కి దగ్గరలో ఉండడం వల్ల మాకు ప్లస్ పాయింట్ అయ్యింది. వెగేటర్ బీచ్ అని ఇంకా చాలా చెప్తాను, ఇంకా ముందు ముందు వీడియోస్లో చాలా ఉన్నాయి. కేకింగ్కి వెళ్ళి అవన్నీ కూడా మాకు దగ్గర సరౌండింగ్స్లో ఉన్నాయి. బయట నుంచి రిసార్ట్ ఇంత బాగుంది కదా, లోపల కూడా చూద్దాం ఎలా ఉందో. ఇంకా నేను రూమ్లోకి రాగానే ఇంకా మంచిగా అనిపించింది, లైక్ పాజిటివ్ వైబ్స్ అనమాట. ఇంకా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు, వెల్ మెయింటెనెన్స్ అనిపించింది. ఇంకా మనకు కావాల్సిన మినిమం నీడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అవన్నీ కూడా మంచిగా అనిపించింది. ఇంకా మెయిన్గా ఇంకొకటి ఏంటి అంటే మీరు అనొచ్చు లైక్ ఎందుకు మనం ఒక రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళిపోతాం కదా తిరగడానికి, ఇంకా అలాంటప్పుడు ఇంత రిసార్ట్ అవి ఎందుకు అని అనుకోవచ్చు. బట్ నాకేంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి మెయిన్గా వైఫై ఇష్యూ కానీ ఇంకా మనం ఉండే రూమ్ కూడా కంఫర్ట్గా ఉండాలి కదా, సో వర్క్ చేసుకోవడానికి అవి ఇవి కూడా చాలా కంఫర్ట్గా అనిపించింది. ఇంకా మనకు కావాల్సినవి ఉంటాయి కదా లైక్ కోంబ్ అని, పేస్ట్లు అని, షాంపూలు అని అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు, అది కూడా బాగా అనిపించింది. ఇప్పుడైతే కిందకు వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర చూపిస్తాను. రిసెప్షనిస్ట్ అవి ఇక్కడ ఉంటారు. ఇక్కడేమో మంచిగా జీసస్ బైబిల్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా సోఫా ఇక్కడ కూడా లాబీలో కూర్చోడానికి అవి కూడా ఉంటాయి. మనం ముందు ఒకవేళ చెకిన్ కన్నా ముందు వెళ్ళిపోయానా అప్పుడు మనకి వెయిట్ చేయడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు మంచిగా వైఫై ఇచ్చారు, వర్క్ చేసుకున్నాం, తర్వాత వెంటనే చెకిన్ అవ్వడానికి అవన్నీ కూడా కంఫర్ట్గా అనిపించినాయి. ఇంకా మెయిన్గా ఏంటి అంటే వీళ్ళ రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేశారు. మేమైతే వెళ్ళలేదు, అనుకున్నాం ఉన్న 3 డేస్లో ఏదో ఒక రోజు వెళ్ళాలి అని, బట్ మాకు బయట తిరగడానికే సరిపోయింది. ఇంకా రూమ్కి వచ్చేటప్పటికి టైర్డ్ అయిపోవడం, తినేసి పడుకోవడం ఇంకా అలాగే అయిపోయింది. అండ్ మనకి ఇంకోటి ఏంటి అంటే ఈ రిసార్ట్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తారు, బట్ మనం చెక్ ఇన్ అయిన రోజు ఇవ్వరు, నెక్స్ట్ 2 days ఇస్తారనమాట. ఇంకా నెక్స్ట్ 2 daysలో టిఫిన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనకి ఏదైనా కావాలి అంటే వాళ్ళు అప్పటికప్పుడు మంచిగా చేసి కూడా సర్వ్ చేస్తున్నారు, లైక్ ప్యాన్ కేక్స్ అని, ఆమ్లెట్లు అని అవన్నీ కూడా. అవి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకా అక్కడ టిఫిన్స్ అయితే ఆ రోజు అయితే బయటే తిన్నాము, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఇంకా మనం నెక్స్ట్ 2 days మాత్రం కుమ్మేసాం అనమాట, అదిరిపోయినాయి. ఇంక మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బైక్ అయితే రెంట్కి తీసుకుని ఇంకా ఒకటే అనుకున్నాము. ఫస్ట్ అయితే 12:30 అయిపోయింది కాబట్టి మంచిగా ఫుడ్ తినేద్దాం. తినేసిన తర్వాత బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ అనే చర్చ్ ఉంటుంది, చాలా ఫేమస్ అది. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి అయితే డిసైడ్ అయిపోయాం. ఇంకా వెళ్ళే దారిలో నాకైతే ఒక్కొక్కసారి మా ఊరు గుర్తొస్తుంది. మా ఊరు కూడా అంతే, మంచిగా ఇల్లులు పెంకుటిల్లు అవన్నీ ఉంటూ గోదావరి ఉంటూ అలా ఉంటుంది అనమాట. ఇంకా అవన్నీ చూస్తూ మంచిగా వెదర్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. ఇది చూడగానే నాకు మన హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ అయితే గుర్తొచ్చింది అనుకోండి. ఇంకా అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఇల్లులు చూసారు కదా, ఏంటి అంటే నేను ఒకటి గమనించింది ఏంటి అంటే గోవాలో పాతిళ్ళు ఏవి కూడా అన్నీ అలానే ఉంచుతారు. ఒకవేళ ఏదైనా చెయ్యాలి కొత్తగా అనుకున్నా ఎక్కువగా పాతిల్ని రెనోవేట్ చేయడం అలా జరుగుతుంది. సో అందుకే నాకు అసలు బాగా అక్కడ ఉండే ఇల్లులు కూడా భలే అనిపిస్తాయి. రెస్టారెంట్లో ఫుడ్ అయితే తినేసి ఇంకా చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. చూసారా ఎంత బాగుందో, నాకైతే ఇది చర్చ్కి రావడం సెకండ్ టైం. మనం ఈ చర్చ్ ఎందుకంత ఫేమస్ కూడా తెలుసుకోవాలి. బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ అనేది ఈ చర్చ్ వచ్చేసి 16th centuryలో కట్టారు, లైక్ 1594లో స్టార్ట్ చేస్తే 1605లో కంప్లీట్ చేశారంట. ఇక్కడ మెయిన్గా ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అని చెప్పి ఆయన అవశేషాలు ఇప్పటికీ ఇంకా కూడా ఈ చర్చిలోనే ఉన్నాయి. అండ్ 10 yearsకి ఒకసారి ఆయన బాడీ అవశేషాలు మొత్తం కూడా డిస్ప్లేలో ఉంచుతారు, లైక్ ప్రజలందరూ కూడా చూడొచ్చు వెళ్ళినప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా బయటకు వచ్చేస్తే మంచిగా అక్కడ కూర్చోవడానికి ప్లేస్ అయ్యి కూడా ఉంటాయి. ఇంకా అంతే, ఇంకా తెగ డాన్స్ కట్టేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా బీచెస్ వీడియోస్ అవన్నీ కూడా పెడతాను.